ఫిట్నెస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలని వనపర్తి జిల్లా రవాణా శాఖ అధికారిని మానస స్పష్టం చేశారు. వనపర్తి పట్టణంలో పలు స్కూల్ బస్సులను ఆమె తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 2 బస్సులను సీజ్ చేశారు. పరిమితికి మించి విద్యార్థులను తీసుకుని వెళ్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. 241 బస్సులు ఉన్నాయి ఈఐబీస్. ఇప్పటి వరకు ఫిట్నెస్ అయినవి మొత్తం 181 బస్సెస్ ఫిట్నెసెస్ అయ్యాయి. ఇంకా పెండింగ్ 60 బస్సెస్ ఉన్నాయి. అవి కూడా త్వరలోనే వాళ్ళు ఫిట్నెస్ అనేది చేయించుకోవడం జరుగుతుంది. ఈ డిలే కూడా ఎందుకు అయింది అని అంటే చిన్న టెక్నికల్ ఇష్యూ వచ్చేసి ఆన్లైన్ ఇష్యూస్ వచ్చి అది కొద్దిగా డిలే అయ్యింది. మనము 1-2 డేస్ ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చాము వాళ్ళకి. ఆ లోపల కూడా చాలామంది చేయించేసుకున్నారు. ఇంకా చేయించుకునే పెండింగ్ పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఆ ప్రాసెస్లోనే ఉన్నారు. చేయించుకొని వాళ్ళకి కూడా తప్పనిసరిగా బండిని చెక్ చేయడము, సీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఫిట్నెస్ ప్రకారం ఎలా ఉండాలి ఒక ఈఐబీ బస్ అనే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ బస్ ఎలా ఉండాలి అని అంటే కంపల్సరీ ఎల్లో ఉండాలి పెయింటింగ్, సైడ్స్ వచ్చేసి స్కూల్ నేమ్ ఉండాలి విత్ ప్రిస్క్రిప్షన్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం ఉండాలి. ఫ్రంట్లో స్కూల్ బస్ అనేది హైలైట్ అవ్వాలి. 2 సైడ్స్ మనకి 2 పిల్లల బొమ్మలు ఉండాలి. సైడ్ అండ్ నెంబరింగ్, ఫ్రంట్ నెంబరింగ్, బ్యాక్ నెంబరింగ్ కంపల్సరీగా ఉండాలి. డ్రైవర్ వచ్చేసి తన డీటెయిల్స్ కంప్లీట్గా మెయింటైన్ చేయాలి. డ్రైవింగ్ లైసెన్స్, అతని మెడికల్ సర్టిఫికేట్ అండ్ కాన్వెక్స్ మిర్రర్స్ కూడా ఉండాలి లోపల. సో దట్ పిల్లలు ఏం చేస్తున్నారు లోపల అనే విషయం, అంటే చేతులు బయటికి పెడుతున్నారా లేకపోతే తల బయట పెడుతున్నారా అనే విషయం డ్రైవర్కి తెలియాలి. అటెండెంట్ కంపల్సరీ. పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించకూడదు. ఎంతమంది ఉన్నారో అంతమంది మాత్రమే. ఫుడ్ బోర్డ్ కంపల్సరీగా ఉండాలి, ఎందుకంటే చిన్నపిల్లలు ఎక్కడానికి సౌకర్యంగా ఉండడానికి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ 99 టీవీ.